నమస్తే వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్। ప్రణాళికాబద్ధంగా నిర్మల్ మున్సిపాలిటీ అభివృద్ధి మున్సిపల్ చైర్మన్ అప్పల కావ్య నిర్మల్ జిల్లాలో మున్సిపాలిటీ ప్రణాళికాబద్ధంగానే నిర్మల్ మున్సిపాలిటీ అభివృద్ధి చేస్తామని మున్సిపల్ చైర్మన్ అప్పల కావ్య మీడియాతో అన్నారు। మౌలిక వసతి కల్పనకు ప్రార్థన మరియు కోతుల సమస్య పురస్కారం వారం రోజుల చర్యలు ప్రత్యేక ప్రార్థనలు చేపట్టిన టెండర్ను పట్టణంలో శివారు కాలనపై ప్రత్యేక దృష్టి పార్కు ఏర్పాటు ప్రదేశానికి అభివృద్ధికి విద్యా ప్రెస్లో నిర్మల్ మున్సిపాలిటీ చైర్పర్సన్ ఫలాలు కావ్య మాట్లాడుతున్నారు। చారిత్రాత్మకమైన నైవేద్యం కలిగిన నిర్మల్ పట్టణానికి ప్రణాళిక దగ్గర అభివృద్ధి చేస్తూనే నిర్మల్ పట్టణ వాసులు నూతనంగా చైర్పర్సన్ కావ్య మాట్లాడుతూ నిర్మల్లోని ప్రెస్ క్లబ్లో శుక్రవారం నీటిగా ప్రెస్ క్లబ్లు నిర్వహించారు। మున్సిపల్ పరిస్థితి సమస్యలపై చర్యలు అభివృద్ధి ఆదాయ మార్గాలు తల్లివారి అంశాలపై పత్రిక అడిగిన ప్రశ్నలకు వారు సమాధానమిచ్చారు। రాబో రోజుల్లో నిర్మల్ మున్సిపాలిటీగా మోడల్ మున్సిపాలిటీగా తయారు చేసి త్రాగునీటి సమస్య మురికి నీరు రోడ్డు డ్రైనేజీ వ్యవస్థలు ప్రణాళికాబద్ధం అభివృద్ధి చేస్తామని వారన్నారు। ముందుగా సమస్యల యొక్క ఉన్న కాలానికి అభివృద్ధి తీసుకుని పనులు చేపడతామని కార్యక్రమంలో వైస్ చైర్మన్ అప్పాల గణేష్ మాట్లాడుతూ గతంలో గాని కాకుండా భిన్నంగా పలు మున్సిపాలిటీలోని కిరాయిలను రాబడతామని మున్సిపాలిటీ అభివృద్ధి బాటలు పడతామని విజయం సాధించిన కౌన్సిలర్లు తెలిపారు। ఇప్పుడు ఎవరైనా విఐపి వస్తే ఇక్కడ సమావేశం నిర్వహించుకోవడానికి బహిరంగ సభలు పెట్టడానికి ఒక మైదానం ఒక స్టేడియం పిల్లలు ఆడుకునేందుకు కూడా ఆ స్టేడియం మనకి వస్తుంది। అదేవిధంగా ఒక పార్క్ ఈ రెండింటికి కూడా మరి స్థలం కోసము మనకు పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తాం। మాకు కొన్ని ఆలోచనలు ఉండే టౌన్లో ఉన్నటువంటి అసైన్ ల్యాండ్ని మరి అసైనీస్ అందరినీ ఒప్పించి ప్రభుత్వంతో మాట్లాడి మరి వాళ్ళ సగం భూమిని అమ్ముకునేటువంటి అవకాశం ఇస్తే ఆ భూమిని సగం భూమిని ఒక ప్రజా అవసరాల కోసం ఇస్తే మరి స్టేడియం నిర్మాణము ప్లస్ ఈ గ్రౌండ్ నిర్మాణం కూడా చేపట్టేటువంటి అవకాశం ఉంది। ఈ దిశగా మేము సిసిఎల్ఏను మరి జిల్లా కలెక్టర్ ద్వారా సిసిఎల్ఏకు అభ్యర్థన పంపుతాము। దాని ద్వారా మరి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి కూడా ఈ విషయమై సంప్రదించి ఈ సమస్యను సాల్వ్ చేసేటువంటి ప్రయత్నం మేము చేస్తాం। మేము పదవి ప్రమాణ స్వీకారం చేసిన వారం 10 రోజులు అలానే మేము ఎన్ని సమస్యలు వినగలుగుతున్నామో మా ముందుకు వస్తున్నాయి। ఈ సమస్యలను ఖచ్చితంగా అమల్లోకి తీసుకొస్తాము। ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నిధులను సమకూర్చి మన నిర్మల్ పట్టణంలో ముందుకు తీసుకువెళ్ళే దిశగా కృషి చేస్తాము। ఫస్ట్గా ఈ కోతుల బెడల నిర్మల్లో ఎక్కువగా ఉంది। దాని సమస్యకై వారం రోజుల్లో లేకపోతే మార్చి 1 వరకు దీన్ని అమల్లోకి తీసుకొద్దాం అనుకుంటున్నాము। తర్వాత డ్రైనేజీ వీధి దీపాల సమస్య ఇవన్నీ చాలా మా అవగాహనలోకి వచ్చాయి। మా క్యాంపెయినింగ్ టైంలో కూడా చాలా సమస్యలు తలెత్తుకు వచ్చాయి, మా ముందుకు వచ్చాయి। వీటన్నింటినీ కూడా మేము త్వరలో ముందుకు తీసుకెళ్తామని దీనికి నిర్మల్ పట్టణ ప్రజలు ఖచ్చితంగా సహకరించగలరు। మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మాకు పెన్షన్స్ వస్తలేవు, వికలాంగుల పెన్షన్ వస్తలేదు అని చాలామంది అందరి దగ్గరికి వాళ్ళు పాపం చాలా అటు ఇటు తిరుగుతున్నారు। కాకపోతే మా వార్డు కౌన్సిల్లో మీ ముందుకే మీ గల్లీ మన వార్డు కౌన్సిలర్లు మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ సమస్యలను తెలుసుకుంటూ మీ సమస్యలకు పరిష్కారం ఇస్తారు। దానికి మా వార్డు సభ్యులు కానీ నిర్మల్ పట్టణ ప్రజలు కానీ దానికి సహకరిస్తారు।